మార్కెట్ అంటే ఏంటి? అసలు నిజంగా అది మనకి సంబంధం లేని ఒక ఏలియన్ ఇష్యూ అనేది. అందులో లెక్కలుంటాయి, ప్రతి గంటకి మారుతుంటాయి, ప్రతిరోజు ఎవరో ఒకరు నష్టపోతుంటారు, కొంతమందికి లక్షల్లో కోట్లలో లాభాలు వస్తుంటాయి. నెంబర్ గేమ్ అది. ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి ఉండాలి. ఇవన్నీ తెలుసు. కాకుంటే బేసిక్గా ఉంటాయి చూడండి, ఏబిసిడీలు, ఇలాంటి విషయాల గురించి అస్సలు అవగాహన ఉండదు. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అసలు? స్టాక్ మార్కెట్ అంటే ఏవైతే కంపెనీస్ లిస్ట్ అవుతాయో, పబ్లిక్ డొమైన్లోకి వస్తాయో, రెండు రకాల కంపెనీస్ ఉంటాయి మనకు. ఒకటి లిస్టెడ్ కంపెనీ, ఒకటి అన్లిస్టెడ్ కంపెనీ. అన్లిస్టెడ్ కంపెనీ అంటే పబ్లిక్ డొమైన్లో ఉండవు. బేసికలీ అవి ప్రొప్రైటరీ కన్సర్న్స్ అయ్యి ఉంటాయి, లేదా కొద్దిమంది పార్ట్నర్స్తో అయ్యి ఉంటాయి జనరల్గా. అవి అన్లిస్టెడ్ కంపెనీస్. మన దేశంలో ఆల్మోస్ట్ 90% అన్లిస్టెడ్ కంపెనీసే ఉంటాయి. ఆర్గనైజ్ కంపెనీస్, బట్ దే ఆర్ అన్లిస్టెడ్. పబ్లిక్ డొమైన్లోకి వచ్చి పబ్లిక్ పార్టిసిపేషన్ కోరుకునేవన్నీ కూడా పబ్లిక్ కంపెనీస్, అంటే స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీస్ అంటాం వాటిని. అవన్నీ స్టాక్ మార్కెట్ లిస్ట్ అయ్యి ఉంటాయి. కొన్ని కంపెనీస్ 70-80 ఇయర్స్ నుంచి లిస్ట్ అయ్యి ఉన్నాయి, కొన్ని లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి లిస్ట్ అయ్యి ఉన్నాయి. ప్రతిరోజు మనం ఐపీఓస్ చూస్తూ ఉంటాం రెగ్యులర్గా, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్. అలా కంపెనీస్ వస్తూ ఉంటాయి మార్కెట్లోకి. ఏ కంపెనీ అయినా సరే స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఐపీఓ ద్వారా రావాలి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రావాలి. సపోజ్ నేను ఒక కంపెనీ ప్రమోటర్ని, నాకు 200 కోట్లు 300 కోట్లు ఫండ్ రేస్ చేయాలనుకుంటున్నాను. నా కంపెనీ తాలూకు కంప్లీట్ డీటెయిల్స్, నా ఫైనాన్షియల్స్, నా బిజినెస్ మోడలు, నేను ఎవరు, ఏమిటి నా పుట్టు పూర్వోత్తరాలు, నా తాలూకు ప్రమోటర్స్ ఎవరు, నా తాలూకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, ఓపెన్సంలో మేము ఏం చేస్తుంటాము, మా యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నిటిని కూడా మా బిజినెస్ యాక్టివిటీస్ అన్నీ కూడా పబ్లిష్ చేసి ఒక సెక్యూరిటీస్ ద్వారా మేము మార్కెట్లోకి వస్తారు. వచ్చినప్పుడు పబ్లిక్ పార్టిసిపేషన్, ఒక బ్యాండ్, ఒక ప్రైస్ బ్యాండ్ పెడతాం. లోవర్ బ్యాండ్, హయ్యర్ బ్యాండ్ అని. సో 100 రూపాయలు ఉంది, 110 రూపాయల మధ్య మీరు కొనుక్కోవచ్చు అని చెప్పేసి పబ్లిక్లోకి వచ్చి మనం కాల్ చేస్తాం వాటిని. ఇష్టం ఉన్న వాళ్ళు అందులో సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో కంపెనీ ఎలా ఎదుగుతుంటుందో ఆ కంపెనీ తాలూకు షేర్స్ కూడా అలా పెరుగుకుంటూ పోతాయి, వాటి వాల్యుయేషన్స్ పెరుగుకుంటూ పోతాయి. ఇది బేసిక్ ఐడియాలజీ. కంపెనీని పబ్లిక్లో డొమైన్లో తీసుకురావడం అంటే, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, వాటిని లిక్విడేట్ చేయడం కోసం నా షేర్ని కొద్దిగా డైల్యూట్ చేస్తాను, నా వాటాన్ని కొద్దిగా డైల్యూట్ చేసి పబ్లిక్ని మిమ్మల్ని పార్టిసిపేట్ చేయిస్తాను. సపోజ్ నాది ఒక 1000 కోట్ల కంపెనీ. నా 1000 కోట్ల కంపెనీలో నాకు 200 కోట్లు 300 కోట్లు క్యాష్ రిక్వైర్మెంట్ ఉంది. నా కంపెనీ బాగుంది, బిజినెస్ మోడల్ బాగుంది, మార్కెట్ బాగుంది, దానికి కస్టమర్స్ ఉన్నారు, కన్జ్యూమరిజం ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ నా దగ్గర కొద్దిగా డబ్బులు లేవు. అప్పుడు నేను ఏమనుకుంటాను, పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ని పార్టిసిపేట్ చేయిస్తే వాళ్ళు కూడా నా కంపెనీ గ్రోత్ స్టోరీలో భాగస్వామ్యం అవుతారు. నాకు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం 200-300 కోట్లు పబ్లిక్ ద్వారా తీసుకోవచ్చు అని చెప్పి నేను పబ్లిక్లోకి వెళ్ళి ఆ ముక్కల షేర్స్ కింద పీసులు చేసి కొన్ని వాటాని మార్కెట్లోకి వదులుతాను. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, సెక్యూరిటీస్ వీళ్ళందరూ ఉంటారు. మీరు కొనుక్కుంటారు, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనుక్కుంటారు, ఆ షేర్స్ని కొనుక్కొని పెట్టుకుంటారు. నా కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి మీ షేర్ విలువలు పెరుగుకుంటూ పోతుంటాయి. వాటికి కొన్ని రేషియోస్ ఉంటాయి, ప్రైస్ అర్నింగ్ రేషియోస్ అని, అర్నింగ్ ప్రైస్ రేషియోస్ అని, ఫార్వర్డ్ ప్రైసెస్ అని, ఈపీఎస్ అని, రకరకాల రేషియోస్ ఉంటాయి. బట్ నాకు ప్రతి త్రైమాసికం ఒకసారి నేను వాటిని ఎక్స్చేంజెస్కు నా కంపెనీ రిజల్ట్స్ ప్రకటించాల్సి ఉంటుంది రెగ్యులర్గా. లిస్టెడ్ కంపెనీ కాబట్టి నేను సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి ప్రతి క్వార్టర్ నా రిజల్ట్స్ పెడుతూ ఉంటాను. ఆ మార్కెట్లో ఆ రిజల్ట్స్ని బట్టి కొనేవాళ్ళు కొంటుంటారు, అమ్మేవాళ్ళు అమ్ముతుంటారు. ఇది యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. సో 50-60 ఇయర్స్ బ్యాక్ లిస్ట్ అయిన కంపెనీస్ అవుతున్నాయి, ఈరోజు కూడా ఇండియాలో అద్భుతంగా రాణిస్తున్నాయి, గొప్పగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇది బేసిక్ కంపెనీస్, స్టాక్ మార్కెట్ విధి విధానాలు ఏంటనేది ఇదనమాట. సో పబ్లిక్ స్టేక్ హోల్డర్స్ అవుతూ ఉంటారు. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. ఎన్నో కంపెనీస్ ఉంటాయి మార్కెట్లో, అవన్నీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటాయి. ప్రతిరోజు ట్రేడింగ్, బయింగ్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. సో ఇది జనరల్ హోలిస్టిక్ అప్రోచ్ స్టాక్ మార్కెట్. అంటే ప్రతి కంపెనీ ఏది ఉంటుందో పబ్లిక్లోకి వచ్చిన ప్రతి కంపెనీ కూడా లిస్ట్ అయి ఉంటుంది. ఆ లిస్ట్ అయిన కంపెనీ తాలూకు షేర్స్ని, వాటాలని జనాలు కొనుక్కుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు అమ్ముకుంటారు. ఇదనమాట జనరల్. ఒక మీకు 2 కీగా చెప్పాలంటే ఇది. ఇప్పుడు అసలు సబ్జెక్ట్లోకి వద్దాం మనం. ఇప్పుడు మీరు అన్నది ఏంటి, భయాందోళన ఎందుకు ఉన్నాయని, లేదా అవగాహన ఎందుకు లేదని. అవగాహన లేకపోవడం కారణం మనం ఎవరు ఎడ్యుకేట్ చేశారు? మనకు నూతన ఆర్థిక విధానాలు 1991 వరకు కూడా ఏమీ తెలియదు ఈ దేశంలో. చదువుకున్న వాళ్ళు లేదా ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు, స్టాక్ మార్కెట్కు ఎక్స్పోజ్ అయిన ట్రేడింగ్ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకు మాత్రమే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంది. 1919 తర్వాత ఎప్పుడైతే వ్యవస్థలు మారాయో,
ఎప్పుడైతే ప్రింట్ మీడియా నుంచి ఆడియో విజువల్ మీడియా వచ్చిందో, ఏవి మీడియా వచ్చిందో, యాక్టివ్ అయిందో, అప్పటి నుంచి కొద్దిగా అవేర్నెస్ పెరుగుకుంటూ వచ్చింది, పబ్లిక్ పార్టిసిపేషన్ అయ్యింది మార్కెట్స్లో. బట్ ఈరోజు కూడా మన దేశంలో పూర్తి స్థాయిగా మనకున్న పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ బిలో 12% ఉన్నారు. మన దగ్గర ఉన్న డిమాట్ అకౌంట్స్ బిలో 12%. అందులో ఆల్మోస్ట్ 10% డిమాట్ అకౌంట్స్ డార్మెట్ అకౌంట్స్ అంటే డెడ్ అకౌంట్స్. అకౌంట్ ఓపెన్ చేశారు, ఆ అకౌంట్స్ డెడ్ అయ్యే ఉన్నాయి, దాని గురించి అసలు పట్టించుకోరు. ఏదో ఓపెన్ చేశారు, ఎవరు చెప్పారు ఓపెన్ చేశారు, పోయాయి. ఆల్మోస్ట్ 10% డార్మెట్ అకౌంట్స్ కింద ఉన్నాయి. ఒక 2% మాత్రమే యాక్టివ్ ట్రేడింగ్లో ఉన్నాయి. సో ఈ నిష్పత్తి ప్రకారం చూసుకుంటే మనం ప్రపంచంలో చాలా వెనుకబడ్డ దేశం. ఈ పర్స్పెక్టివ్లో చూస్తే భారతదేశంలో ఆర్థిక అవగాహన అనేది మన చాలా వెనుకబడ్డ దేశం. ఇప్పుడు ఆ 2% ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, స్టాక్ మార్కెట్లని ఎవరైతే ఏలుతున్నారని చెప్తున్నారో ఇవందరూ కూడా అందులో ఉన్నారు. లక్షల కోట్లది అందులో తిరుగుతూ ఉంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థని ఎప్పుడైనా సరే ఒక దేశానికి ఇండెక్సే స్టాక్ మార్కెట్. మన కంట్రీకి ఇండెక్స్ ఏంటి, వాట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ యువర్ కంట్రీ అంటే మన స్టాక్ మార్కెట్ ఈజ్ అవర్ ఇండెక్స్. ఓకే, అది ఎలా అభివృద్ధి చెందుతుందో అభివృద్ధి చెందేదాన్ని బట్టే మన దేశం పురోగతిలో ఉందని, మనం పురోగమిస్తుందని చెప్పి జనరల్ ఐడియా ఉంటుంది. ఓకే, సో మన స్టాక్ మార్కెట్ ఏంటంటే క్లియర్ ఇండికేటర్ ఆఫ్ అవర్ ఎకనామిక్స్. స్టాక్ మార్కెట్లో ఒకే రకమైన కంపెనీస్ ఉండడం వల్ల రకరకాల ఇండెక్సెస్ ఉంటాయి. అందులో బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ ఉంటాయి, ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయి, ఆటోమొబైల్ కంపెనీస్ ఉంటాయి, ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉంటాయి, ఎఫ్ఎంసీడీ కంపెనీస్ ఉంటాయి, అందులో ఐటీ కంపెనీస్ ఉంటాయి, మెటలర్జీ కంపెనీస్ ఉంటాయి. ఓకే, జనరల్ మనం వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ ఉంటాయి. మీకు రకరకాల కంపెనీస్ ఉంటాయి, ప్రతిదానికి ఇండెక్స్ ఉంది. అంటే ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్స్ని వాటిని ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి, ఇండెక్సెస్ మార్చుకుంటూ వెళ్తారు. మనకు ఐటీ ఇండెక్స్ ఉంది, ఒక బ్యాంక్ ఇండెక్స్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ అంటాం దాన్ని, ఫైనాన్షియల్ నిఫ్టీ అని ఉంది, అందులో ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఉంటాయి, ఫార్మా ఇండెక్స్ ఉంది, అందులో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ క్యాప్ కంపెనీస్ సంబంధించిన మిడ్ క్యాప్ ఇండెక్స్ ఉంది, మైక్రో క్యాప్ కంపెనీస్ ఉంది, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి. ఇలా రకరకాల ఇండెక్సెస్ ఉంటాయి. దాన్ని కేటగిరీస్ చేసి క్లాసిఫై చేసి ప్రతి ఇండస్ట్రీని ఛానలైజ్ చేసి మార్కెట్లో ఈ స్థాయికి తీసుకొచ్చారు ఈరోజు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పార్టిసిపేషన్, మనది చాలా పెథటిక్ పార్టిసిపేషన్, వెరీ పూర్ పార్టిసిపేషన్. మన దేశంలో అసలు పార్టిసిపేషన్ లేదు. ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు కొంతమంది, మిగతా వాళ్ళంతా ట్రేడర్సే మ్యాక్సిమం. వేరాజ్ ఇఫ్ యూ టేక్ డెవలప్డ్ కంట్రీస్, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు, ఫ్రాన్స్ లాంటి దేశాలు, ఫర్ దట్ మ్యాటర్ యూరోప్ పూర్తి స్థాయి యూరోప్ దేశాలు, లాటిన్ అమెరికన్ దేశాలు, వాళ్ళందరివి కూడా మీకు 20 to ఆల్మోస్ట్ 70% వరకు పార్టిసిపేషన్ ఉంది. యూరోప్లో 70% డిమార్కెట్ అకౌంట్స్ ఉంటాయి. 70% ప్రజలు వాళ్ళ స్టాక్ మార్కెట్స్లో వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. అమెరికాలో ఆల్మోస్ట్ 60% ప్రజలు యాక్టివ్గా ఉంటారు. ఈవెన్ చిన్న జపాన్లో మీకు 70% జనాలు యాక్టివ్గా ఉంటారు. వేరాజ్ ఇన్ ఇండియా మనకి ఇంకా అవేర్నెస్ లేదు, ఎందుకంటే మనకు వాళ్ళకి ఎకనామిక్స్ అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళకు సబ్జెక్ట్లో నేర్పించుకుంటూ వెళ్ళారు. మన దేశంలో వచ్చేప్పటికి మనకి ఎకనామిక్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదు, అది హ్యూమానిటీస్లో పెట్టారు. ఒక చాయిస్ వెంటుకుంటారా, తీసుకుంటారా లేదా అనేది అంతే. ఆ సబ్జెక్ట్ని వాళ్ళు మనకి ఏం చేశారంటే ఎకనామిక్స్ ఏదో తూతు మంత్రంగా చెప్పారు స్టార్టింగ్లో, దాని గురించి పెద్దగా ఏం చెప్పలేదు. మనకు ఆడమ్ స్మిత్ అని, ఆ స్మిత్ అని, ఈ స్మిత్ అని చెప్పుకుంటూ వచ్చారు తప్పిస్తే అప్లైడ్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో, అంటే నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే ఆర్థిక శాస్త్రం ఏదైతుందో అది ఎవరు చెప్పలేదు. ఆడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్తారు, డిమాండ్ సప్లై ఈక్విలిబ్రియం అని చెప్తారు. వీటి గురించే మాట్లాడే తప్పిస్తే అప్లైడ్ ఎకనామిక్స్ అవుతుందో, నిత్య జీవితంలో ఉపయోగపడే ఎకనామిక్స్ అవుతుందో దాని గురించి ఎప్పుడు చర్చించారు. అది ప్రజల డిస్కషన్కి వదిలేశారు. ప్రజల విచక్షణ అవగాహనకి వదిలేయడం వల్ల ఏమైందంటే ప్రజలకు విద్యా వ్యవస్థలో అవగాహన లేకుండా పోయి వాళ్ళు బయట వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అందువల్ల ఈరోజు చాలా అతి తక్కువ పార్టిసిపేషన్ ఉంది. మన దగ్గర ఉన్న పార్టిసిపేషన్ కూడా 90% ట్రేడర్ కమ్యూనిటీ పార్టిసిపేషనే. ఈ 2%లో కూడా 90% వాళ్ళే మాక్సిమం ట్రేడర్సే ఉంటారు. అంటే మీరు అన్న ఈ కొనడం అమ్మడం రూపాయి లాభం, 2 రూపాయల లాభం, పావుల లాభం, ఈ బ్యాచ్ తప్పిస్తే ఇన్వెస్టర్ బ్యాచ్ చాలా తక్కువ మన దగ్గర. ఎవరైతే దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారో 1990s 2000లో ఆ పీరియడ్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు మీరు అన్నట్టు కోటీశ్వరులు అయ్యారు. దే ఆర్ మల్టీ బిలియనీర్స్, నాట్ ఈవెన్ మిలియనీర్స్, దే ఆర్ బిలియనీర్స్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో కంపెనీస్ మొదలుపెట్టిన కాలంలో మొదలుపెట్టారు, ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు, అలా కొనుక్కుంటూ వెళ్ళారు. ఈ రోజు అవన్నీ 100x 200x కొన్ని 1000 times కూడా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బుల్లెట్ వెహికల్ ఉంది, ఐషర్ మోటార్స్, అది ఎప్పుడో 2000లో 20 రూపాయలు 30 రూపాయలు ఉండేది. ఈరోజు అది 1000 times పెరిగింది ఆ స్టాక్. అంటే సపోజ్ ఆ టైంలో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు దాని విలువ 10 కోట్ల రూపాయలు. అంటే చాలా సింపుల్గా ఆ రోజు బుల్లెట్ బండి కొనుక్కునే బదులు, బుల్లెట్ బైక్ కొనుక్కునే బదులు ఆ డబ్బులతో స్టాక్ కొనుక్కొని ఉంటే
సింపుల్ మ్యాథమెటిక్స్. 2001లో ఆ టైంలో ఓ 50,000 పెట్టి బుల్లెట్ బైక్ కొనుక్కునే బదులు ఆ 50,000 స్టాక్లో పెట్టుంటే దాని విలువ ఈరోజు మీకు ఎంత తక్కువ వేసుకున్నా సరే 5 నుంచి 6 కోట్ల రూపాయలు. 25 ఏళ్లలో మారిపోయింది. 25 ఏళ్ళలో మారిపోయింది. సో దెర్ ఈస్ నో ఇన్స్ట్రుమెంట్ ఆన్ దిస్ ఎర్త్ విచ్ కెన్ బీట్ ది కాంపౌండెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్.